మేడం విదేశాలకి వెళ్ళాలి అనేసి అనుకుంటే మన డేట్ ఆఫ్ బర్త్‌లో ఏ నంబర్ ఉండాలి అనేసి అంటారు. అలాగే అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటే గనక ఏ నంబర్ ఉండాలి అంటారు? ఒక్కసారి తెలియచేయండి. నంబర్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఫస్ట్ ప్రయారిటీ 4 అండి. అది 4 కావచ్చు, 13 కావచ్చు, 22 కావచ్చు. ఈ 3 నెంబర్లు ఒక ట్రయాంగిల్‌లో ఫారిన్ అనేటటువంటి ఆస్పెక్ట్‌ని బలంగా పట్టుకుంది. మిగిలిన సంగతి పక్కన పెట్టేసేస్తే మీరు 4లో పుట్టి టెక్నికల్ స్టడీస్ చేశారనుకోండి వెళ్ళిపోతారు. మీరు 13లో పుట్టి టెక్నికల్ స్టడీస్ చేస్తే ఎక్కడ ఆగరు. మీ చదువు కూడా ఫారిన్ తోటి లింకప్ అయి ఉంటుంది. 22 ఉద్యోగరీత్యా వెళ్ళిపోతుంది. సెకండ్ ప్రయారిటీ 7 అండి. డైరెక్ట్ 7 మాత్రమే. నేను ఎందుకు డైరెక్ట్ 7 అంటున్నాను అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ని మనము లెక్కలు వేస్తున్నప్పుడు ఒక్కొక్క ఆస్పెక్ట్కి ఒక్కొక్క నెంబర్ వస్తుంది. సో ఇక్కడ 7లో పుట్టి మీ మనీ నెంబర్ కనుక 9 అయిందనుకోండి మీరు ఫారిన్కి వెళ్తారు. బట్ 7లో పుట్టిన వాడు ఫారిన్కి వెళ్ళటం చాలా కష్టం. బట్ వెళ్ళటం అంటూ జరగాలి అంటే 7లో మీరు పుట్టాలి. మీ డెస్టినీ నెంబరు 9 కింద ఉండాలి. 4లో పుట్టిన వాళ్ళు అడపాదడపా ఫారిన్ టూర్స్ వేసుకుంటూ ఉంటారు. చదువు కూడా బయట కంట్రీస్లో చదువుతారు. సెటిల్ అవ్వటం కూడా బయట కంట్రీస్లో సెటిల్ అవుతారు. 4లో ఏదర్ ఇంజనీర్ అయినా సరే, ఆర్ఎల్స్ డాక్టర్ అయినా సరే, ఆర్ఎల్స్ ఎంసీఏలు, బీసీఏలు వాట్ నాట్ అండి, హోటల్ మేనేజ్మెంట్స్. ఇకపోతే కొద్దిగా తక్కువ అవకాశాలు ఉన్న నెంబర్ 1 అన్నమాట. అసలు జీవితంలో 50 ఏళ్ళు వచ్చేదాకా ఫారిన్కి వెళ్ళని నెంబర్లలో ఒకటిని ముందు చెప్పుకోవచ్చు. ఒకటి కూడా కాదండి, 10 అనే నెంబర్ చెప్పుకోవచ్చు. 28కి చాలా స్కోప్ ఉంటుంది ఫారిన్లో సెటిల్ అవ్వడానికి, ఫారిన్లో ఉండడానికి. ఇంకా ఎంత విచిత్రం అంటే 28 ఇండియాలో పుట్టొచ్చండి. దత్తత తీసుకుని తను ఫారిన్ వెళ్ళిపోబడుతుంది. చాలా సంఘటనలు, చాలా విషయాలు చూసిన తర్వాత నాకు ఫారిన్ అనేటటువంటి ఇష్యూ చెప్పినప్పుడు మాత్రం ఈ నెంబర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ని చూసినప్పుడు మీరు ఫారిన్ వెళ్ళగలరా లేదా అనే క్వశ్చన్ నేను వేసుకుంటే నాకు ఈ కాంబినేషన్స్ కనబడితే నేను చెప్తూ ఉంటాను. కొంతమంది కొంతకాలం వరకు మాత్రమే ఫారిన్ వెళ్ళగలరు. అది 5కి కానీ 6కి కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో ఏంటి అంటే కొంత డ్యూరేషన్ మీరు ఫారిన్లో ఉండగలరు, వెనక్కి రాగలరు. 8లో కనుక మెడికల్ లైన్ చేసిన వాళ్ళు ఫారిన్ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. బట్ అదొక 20% మాత్రమే. అన్ని నెంబర్లు ఫారిన్ వెళ్ళటానికి అవకాశం ఉంటాయండి. 4ని సెలెక్ట్ చేసుకున్నట్లుగా వేరే నెంబర్ని సెలెక్ట్ చేసుకోదు ఫారిన్ అనేటటువంటి ఆస్పెక్ట్. వెళ్ళిన వాళ్ళు చాలామంది అక్కడే సెటిల్ అయిపోతూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి 20-25 ఇయర్స్ అయ్యాక కూడా వెనక్కి తిరిగి వచ్చే కొన్ని నెంబర్స్ ఉంటాయండి. అటువంటి వాటిల్లో కూడా ఒక్కోసారి మనం 13 నెంబర్ని చెప్పుకోవచ్చు. 13 వెళ్తుంది, సాధించుకుంటుంది, కావాలనుకుంటే వచ్చేస్తుంది. ఈ ఫెసిలిటీ ఇంకే నెంబర్లోనూ లేదు. సో 2లో ఉన్న వాళ్ళు ఫారిన్కి వెళ్ళొచ్చా? బిజినెస్ ప్రకారం వెళ్ళొచ్చు. ఫారిన్ స్టే అనేది వీళ్ళు ఒక దేశం నుంచి ఇంకో దేశం మారిపోతూ ఈ గ్రీన్ కార్డు, సిటిజన్షిప్స్లో అలా తెచ్చుకొని పర్మనెంట్ ఉండిపోతూ ఉంటారు. కొంతమంది 7 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నా కూడా ఆ దేశానికి సంబంధించిన లీగాలిటీ రాక మళ్ళీ ఇండియాకి వస్తూ ఉంటారు. అట్లా వచ్చే ఆ నెంబర్లలో మీరు 5 వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు, ఉండొచ్చు అంతే, మళ్ళీ వెనక్కి రావాలి. సో ఫారిన్ అనేది మెయిన్ ఎడ్యుకేషన్. సెకండ్ పాయింట్ అండి, అంటే అసలు మనకి ఏ రకమైన ఎనర్జీ లేకుండా మనది ఏ నెంబర్ అయినా సరే, మన పేరెంట్స్ ఫారిన్ వెళ్ళినప్పుడు పిల్లలు కూడా వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలా వెళ్ళేది ఏ నెంబర్ అయినా వెళ్ళొచ్చు.